मेहर बाबा की जय। పోయిన వారం మనం ఎక్కడున్నామో ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ వారం కథలోనికి వెళదాం. సంవత్సరంలో కథాంశం నడుస్తూ ఉంది. బేలీ ఉద్యోగం పోగొట్టుకొని పూనా నగరానికి తిరిగి రావడం, అతని చెడు నడత వలన అతని కుటుంబం వాళ్ళు కూడా అతనిని దూరంగా ఉంచడం, ఆవేదనను తట్టుకోలేక ఆత్మహత్యకు అతను ప్రయత్నించడం, బాబా దానిని నివారించి తన ప్రేమతో అతనికి ఉపశమనం కలిగించడం, ఈ వివరాలన్నీ మనం పోయిన వారం చివరిలో చదువుకున్నటువంటి అంశాలు. సరే, ఆ రోజుల్లో తరచూ బాబా సకోరి ఉపాసనీ మహారాజ్ ఆశ్రమానికి వెళ్ళి వస్తూ ఉన్నారు. ఉపాసనీ మహారాజ్ ఆశ్రమంలో చాలా ఎక్కువగా కనిపించేటువంటి ఆవిడ పేరు గుల్మాయి. ఆవిడకు సుమారు 30 సంవత్సరాల వయసు అప్పటికి. ఆవిడ కథ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది బాబా యొక్క అవతార జీవితంలో. ఆవిడ అహ్మద్ నగరానికి చెందినటువంటి ఖాన్ సాహెబ్ ఖైకుస్రు అతని భార్య. ఖాన్ సాహెబ్ అంటే పర్షియా నుంచి వచ్చినటువంటి వాళ్లలో ఇరానీలలో అతి సంపన్నులు. అహ్మద్ నగర్లో వాళ్ళు ఇంచుమించు ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద భూస్వాముల్లో వాళ్ళు ఒకళ్ళు బాగా సంపన్నులు. ఆమెకు ఒక చెల్లెలు ఉండేది, సోనామసి ఆవిడ పేరు. ఆవిడ తరచూ బొంబాయి నుండి ఉపాసనీ మహారాజ్ ఆశ్రమానికి వస్తూ ఉండేది. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు తన అక్కగారిని చూడడానికి నగర వచ్చేది. అమ్మ, నువ్వు కూడారా? ఉపాసనీ మహారాజ్ చాలా గొప్పవాడు, మహిమ గలవాడు, ఒక్కసారి దర్శించుకో అని గుల్మాయికి ఒత్తిడి చేస్తూ ఉండేది. మనం జొరాస్ట్రియన్లం కదా, నా భర్తకు నేను ఒక హిందూ గురువు దగ్గరికి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు, దయచేసి నా మీద ఒత్తిడి తేవద్దు అని ఆవిడ తప్పించుకుంటూ ఉండేది. ఇలా నడుస్తూ ఉన్నాయి రోజులు. అలాగే వాళ్ళు ఉపాసనీ మహారాజ్ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఉపాసనీ మహారాజు దర్శనంతో పాటు మేర్వాన్ సేట్, అప్పటికి మేర్వాన్ సేట్ అనేవారు బాబాని, మేర్వాన్ సేట్ కూడా కనిపిస్తూ ఉండేవాడు. అతన్ని చూడగానే వీళ్ళ హృదయాలు చిలించిపోతూ ఉండేవి. ఎందుకని అంత ఆకర్షితులు అవుతూ ఉన్నాం మనం అని ఆశ్చర్యపోతూ ఉండేవారు ఈ కుటుంబం వాళ్ళు. ఆమెకు ఒక చర్మ వ్యాధి ఉండేది. ఉపాసనీ మహారాజు దగ్గరికి వెళ్ళాక అది తగ్గిపోయింది. గుల్మాయికి చెప్పారు వచ్చి, ఇలా మహిమ చూపించాడాయన, నువ్వు కూడా తప్పనిసరిగా రావాల్సింది అని. మొత్తానికి వీళ్ళు పోరాడగా ఒకరోజు సరే వస్తాను పదా అని బయలుదేరింది. సరే, వీళ్ళు వచ్చారు. రాగానే చుట్టూ ముళ్ళు తుప్పలతో నిండి ఉన్నటువంటి ఆవరణలో మధ్యలో ఒక చిన్న ఆశ్రమం ఉంది ఉపాసనీ మహారాజ్ది. అది అక్కడ వాతావరణం. బయట మేర్వాన్, బెహరంజీ వీళ్ళు పిల్లలు, కుర్రాళ్ళు, యువకులు కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఆల్రెడీ అప్పటికే ఈ ఆశ్రమానికి ఎన్నోసార్లు వచ్చినటువంటి ఈ బంధువులంతా ఆమెకు చెప్తూ ఉన్నారు, అతని పేరు మేర్వాన్, ఇదిగో ఆశ్రమం, ఇది పరిస్థితి అని చెప్తూ ఉన్నారు. మేర్వాన్ గురించి పరిచయం కూడా చెప్పారు. షెరియార్ తెలుసా మీకు? పూనాలో ఉంటాడు కదా. అవును, మాకు బంధువే అంది గుల్మాయి. అంటే వీళ్ళందరూ బంధువులే. బాబా అవతార కార్యక్రమంలోకి ప్రవేశించే ముందుగానే వీరికి బంధుత్వము ఉంది. అంటే గుల్మాయి కుటుంబానికి, షెరియార్ కుటుంబానికి ముందు నుంచే బంధుత్వము ఉంది. వాళ్ళ కొడుకొకడు పిచ్చివాడైపోయాడని విన్నాను, ఇతనేనా అని అడిగింది అమాయకంగా గుల్మాయి. నవ్వుతూ ఆమె చెప్పింది, పిచ్చివాడవడం కాదు, చూస్తావు కదా నీవు తర్వాత రోజుల్లో, ఇతనే అని చెప్పింది. సరే, అతనితో తర్వాత మాట్లాడదాం, ముందు ఉపాసనీతో కదా మనం మాట్లాడాలి అంది ఆవిడ. సరే, ఉపాసని లోపలికి రమ్మన్నారు.
లోపలికి వెళ్ళేటప్పుడు మేర్వాన్ వచ్చాడు దగ్గరకు. అమ్మా, నీ మనసులో ఉన్నటువంటి ఆందోళనలన్నీ ఆయన ఎదురుగా విడమర్చి చెప్పు అన్నాడు. ఈవిడ ఆశ్చర్యపోయింది. నా మనసుల్లో ఆందోళనలు ఉన్నాయని ఇతనికి ఎలా తెలుసు అని మొట్టమొదట ఆ మేర్వాన్ యొక్క స్థాయి ఏమిటి అనేటువంటి ఒక సందేహం ఆవిడ హృదయంలో బయలుదేరింది. నేనెవరో తెలియదు, నేనేం మాట్లాడలేదు, కానీ నా హృదయంలో ఉన్న ఆవేదనను పసిగట్టి గురువుకు చెప్పమంటూ ఉన్నాడే అని ఒకంత నిర్ఘాంతపోయింది ఆవిడ. సరే, లోపల ఉపాసనీ మహారాజు దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏం మాట్లాడలేదు ఈవిడిని చూసి. ఈవిడ చెల్లెలు ఉంది కదండి, ఆవిడతో అన్నారు. ఆవిడ నాకేమి చెప్పక్కర్లా, సర్వస్వము నాకు విదితమే అని ఆవిడికి చెప్పు అన్నాడు ఉపాసనీ మహారాజు. అది తొలి దర్శనం ఉపాసనీ మహారాజుతో. సరే, ఆ తర్వాత నిరంతరము అక్కడికి వస్తూనే ఉండేది. మళ్ళీ సాయంత్రం పిలిచాడు అదే రోజు రమ్మని. నెమ్మదిగా తనకున్నటువంటి గూడంతా వెల్లడించుకుంది. మేర్వాన్ సజెస్ట్ చేసినట్లుగా నాకు చర్మవ్యాధి ఉంది అని చెప్పింది. ఇవన్నీ అన్నీ విన్నాడు. ఈ జీవితం అంతా ఒక పెద్ద చెత్త. మెడికల్ షాపుకి వెళ్ళి గోధుమ పిండి అడిగితే దొరుకుతుందా? నేను ఏదైతే ఇద్దామని అనుకుంటూ ఉన్నానో అది ఎవడు అడగటం లేదు. చెత్త అంతా అడుగుతూ ఉన్నారు ప్రపంచంలో మనుషులందరూ కూడా. కానీ నేను ఇవ్వదలుచుకున్నది అడిగినవాడు ధన్యుడు అని చెప్పాడు అతను. ఇలా ఆవిడ చాలా ప్రభావితురాలైపోయింది. చిన్న గోనెగుడ్డ మాత్రం మొలకు చుట్టుకుని ఉన్నాడు, ఇంచుమించు దిగంబరంగానే ఉన్నాడు. మొట్టమొదటిసారి చూడగానే నాకు కలలో ఈయన ఇప్పటికే కనిపించి నా దగ్గరకు రా అని సూచనలు ఇచ్చాడు అని పసిగట్టింది ఈవిడ. అలా అనేక సార్లు వెళుతూ ఉండేది. ఆయన కూడా అనేవాడు, నీకెవ్వరూ లేకపోతే ఒంటరిగా రా, ఏమీ ప్రమాదం లేదు అని ఈవిడకు తరచూ అక్కడికి రమ్మని చెబుతూ ఉండేవాడు. ఇక్కడ ఉండిపోతాను శాశ్వతంగా, నాకు అనుమతినియ్యమని అడిగింది. లేదమ్మా, నీ విధిలో అలా రాయబడి లేరు, వేరేగా ఉంది నీ జీవితం. ఇక్కడ మొరటు ఆశ్రమ జీవితం నీకు పడదు, నేను చెప్పినట్లు నీవు చేస్తూ ఉండు అని చెప్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి మేర్వాన్ కూడా స్టేషన్ వరకు వెళ్ళి అక్కడ బండి ఎక్కించి వస్తూ ఉండేవాడు ఈవిడని. ఇలా వచ్చిపోతూ ఉన్న ఒకరోజు బావి దగ్గర నీళ్లు తోడుతూ ఉన్నాడు మేర్వాన్. ఈవిడ అటుగా వచ్చింది. బెహరంజీతో అన్నాడు, ఎంత మంచి ఆత్మో ఈవిడ, నీకు తెలుసా? నాకు ఉంది ఒక తల్లి, కానీ ఈవిడ నా తల్లి అయితే ఎంత బాగుండును అన్నాడు మేర్వాన్. అనగానే మేర్వాను పట్ల వాత్సల్యం పుట్టింది ఆవిడ హృదయంలో. దగ్గరకొచ్చి వాత్సల్యంతో ఆలింగనం చేసుకుంది. ఆ క్షణం నుంచి మేర్వాన్ ఏమి చెబితే అది చేసే స్థాయికి ఆవిడ వచ్చేసిందంటే ఆ ఒక్క మాటతో ఆవిడ హృదయాన్ని జయించాడు మేర్వాన్. సరే, ఉపాసని ఒకరోజు అన్నాడు, అందరూ చాలా బాగా ప్రాచుర్యం పొందిన పుణ్యక్షేత్రానికి వెళుతూ ఉంటారు, అవునా అన్నాడు. అవును అన్నాడు. పెద్ద పెద్ద బోలెడు డబ్బు ఖర్చు పెట్టి బంగారము, వజ్రాలు, రత్నాలు ఇవన్నీ పెట్టి గుళ్ళు, విగ్రహాలు ఇవన్నీ వందలాది మంది, వేలాది మంది వెళుతూ ఉంటారు, అవునా అన్నాడు. అవును అంది. చెత్త ఉంది అక్కడ, ఏమీ లేదు. అంతేకాదు ఉద్వాడ మీ అందరికీ పార్సీలకు అతి ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం. అక్కడ మామూలు ఒక అగ్ని మంట మండుతూ ఉంది, కానీ ఇక్కడ జ్వలిస్తున్నటువంటి మీ జొరాస్టర్ ఇక్కడ సజీవంగా నా సన్నిధానంలో ఉన్నాడు అని చెప్పాడు. అంటే బాబా గురించి గుల్మాయికి ఉపాసని వెల్లడించిన తొలి ఆ వర్తమానము అది. మీరందరూ ఆరాధించేటువంటి జొరాస్టర్ ఎక్కడో లేడు, నా దగ్గర నా సన్నిధానంలో ఉన్నాడు. నాకు జొరాస్ట్రియన్ మతస్థులకు ఎప్పటి నుంచో జన్మజన్మలుగా అనుబంధము ఉంది. భవిష్యత్తులో ఎంతోమంది జొరాస్ట్రియన్లు ఈ సకోరి ప్రాంగణమంతా ఇక్కడ బాగా గుమికూడి ఉంటారు అని ఆ రోజే వెల్లడి చేశాడు ఉపాసనీ మహారాజ్. నెమ్మదిగా మేర్వాన్ ఆవిడను నా ఆధ్యాత్మికమైనటువంటి మాత అని పిలవడం ప్రారంభించారు.
సరే, ఆ రోజుల్లోనే బాబాకు ఇంకొక తమ్ముడు ఉన్నాడు కదండి, జాల్. కొంచెం తుంటరి, మిగిలిన అన్నదమ్ములతో పోలిస్తే కొంచెం తుంటరి. ఎప్పుడు బాబా అంటే వ్యతిరేక భావం కలిగి ఉండేవాడు. అతనికి సిద్ధార్థ స్వామి అని ఒక గురువు కూడా ఉండేవాడు పూనాలోనే. ఎప్పుడు అక్కడికి వెళ్ళి అతనిని దర్శించుకొని ఆ పాదాలకు నమస్కారం చేసి వస్తూ ఉండేవాడు. ఒకనాడు మేర్వాణం దగ్గరకు పిలిచి, ఒరే తమ్ముడు, నేను దేవుణ్ణిరా, నన్ను నమ్మరా అన్నాడు. అనేటప్పటికీ చాలా కోపం వచ్చింది. నీకు పిచ్చి పట్టింది, నీవు దేవుడివేమిటి, ఎవడు చెప్పాడు, ఇప్పటికే ఎన్నోసార్లు నిన్ను అడుగుదాం అనుకుంటూ ఉన్నాను, ఈవేళ నువ్వే కరిపావు, నీవు దేవుడు అవడం ఏంటి, పిచ్చా నీకేమైనా, అసలు మనిషి దేవుడు ఎలా అవుతాడు అని గట్టిగా కేకలు వేశాడు. లేదురా, నిజం నేను చెప్పేది, నన్ను నమ్ము, నేను దేవుణ్ణి అన్నాడు. అయితే నీవు నిజంగా దేవుడివైతే రుజువు చేసుకో, సవాల్. దేవుడైతే రుజువు చేసుకోవాలి కదా, రుజువు చేసుకో అన్నాడు. తప్పకుండా రుజువు చేసుకుంటాను, ఇప్పుడే చెప్తూ ఉన్నాను. మండుతూ ఉన్నటువంటి ఒక బొగ్గును తెచ్చి నీ అరచేతిలో పెడతాను, నీకు ఏమీ నొప్పి కలగలేదు, నేను దేవుణ్ణి నమ్ముతావా అన్నాడు. ఓ సవాల్, తప్పకుండా స్వీకరిస్తాను, ఈ వేళతో తేలిపోతుంది నీ బండారం అంతా, రేపటి నుంచి ఇక నేను దేవుణ్ణి, నువ్వు నమ్ము, ఈ మాటలు కట్టిపెట్టేస్తావు కదా అన్నాడు. అలాగే అన్నాడు. లోపల అమ్మ వండుతూ ఉంది. నెమ్మదిగా అక్కడికి వెళ్ళి మండుతూ ఉన్నటువంటి ఒక బొగ్గును తెచ్చాడు. తెచ్చి చెయ్యిలా పట్టుకొని చెయ్యి తెరు అన్నాడు. తెరిచాడు. సరిగ్గా అరచేతిలో పెట్టేశాడు. కాలుతూ ఉంది, పొగొచ్చేస్తోంది, ఇలా ఉబ్బిపోయింది మొత్తం ఆ చర్మం అంతా. కానీ ఏమీ నొప్పి లేదు. ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉన్నాడు జాల్. మేర్వాన్ ఇలా పట్టుకుని ఉన్నాడు. ఇంతలో ఏదో కాలిన వాసన వస్తుందని అనుమానం వచ్చింది షిరీన్కి. నెమ్మదిగా వచ్చింది, ఏంటి ఏదో కాలుతోంది అని వచ్చేప్పటికీ ఇది సీన్. గట్టిగా అరిచింది, ఓరి పిచ్చోళ్ళారా, మీ ఇద్దరు పిచ్చోళ్ళు అయిపోయారు, ఏమైంది మీకు అని పరిగెత్తుకొచ్చి ఈ చేతిలో నిప్పును లాగుదా ఉంటే రాలే. చాలా గట్టిగా మొత్తానికి లాగేసేపటికి అప్పటికే గొయ్యి పడిపోయింది మొత్తం. అరిచెయ్యిలో ఉన్న కండంతా ఆ నిప్పు కాల్చేసింది. సో బాబా వదిలేశాడు చెయ్య. వదిలేగానే షిరియన్ పట్టుకుంది. ఇక గిలగిలగిలగిల్లాడి మూర్చపోయాడు. వెంటనే మోసుకెళ్ళి ఆసుపత్రిలో పడేశాడు. ఆసుపత్రిలో మేర్వాన్ స్వయంగా పక్కన కూర్చుని రాత్రి పగలు అలా సేవ చేస్తూనే ఉన్నాడు. నెమ్మదిగా అతనికి మెలకు వచ్చిన తర్వాత తన అన్నగారి పరిస్థితి ఏమిటో నెమ్మదిగా అవగాహనకు వచ్చింది. నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను, అతను చూపించే ప్రేమ ఇవన్నీ చూసి కరిగిపోయి, ఇక ఈయన భగవంతుడు కాక వేరు కాదు, అన్నగారి చేతిలో చెయ్యేసి చెప్పాడు, నువ్వు కరెక్ట్ అని. అలాగే హాస్పిటల్లో ఉన్నంతసేపు నొప్పితో గిలగిల్లాడేవాడు. మేర్వాన్ గదిలో అడుగు పెట్టగానే ఎక్కడికి పోయేదో నొప్పి తెలియదు, మాయమైపోయేది. అతను ఉన్నంతసేపు హాయిగా ఉండేది. మళ్ళీ గదిలోంచి బయట అడుగు పెట్టగానే మళ్ళీ నొప్పి వచ్చేది. ఇక అతను అన్ని పనులు మానుకొని ఈ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక అందరికీ తన చెయ్యి చూపించి చెప్తూ ఉండేవాడు, ఈ అదృష్టం మాకు కూడా దక్కింది. బాబా శరీరం విడిచిపెట్టినప్పుడు స్వయంగా తన చెయ్యిని ఇలా చూపించి, పెద్ద గొయ్య అది తర్వాత రోజుల్లో కూడా అతనికి అలాగే ఉండేది, చెయ్య లోపలికి పెద్ద గుంట ఉండేది అరిచెయ్యిలో. ఈ కథ అంతా చెప్తూ ఉండేవాడు. బాబా శరీరం విడిచిపెట్టినప్పుడు ఆ చెబుతూ ఉన్నప్పుడు మేము కూడా అక్కడ చుట్టూ విన్నవాళ్ళలో ఉన్నాం. అందుచేత అదే పనిగా చెప్తూ ఉండేవాడు, మా అన్న సాక్షాత్తు భగవంతుడు నాకు ఇలాంటి అనుభవం ఇచ్చాడు అని చెప్తూ ఉండేవాడు. 1919 సంవత్సరం వచ్చేటప్పటికి నెమ్మదిగా మేర్వాన్ ఆ కళ్ళు దుకాణం నుంచి కొంచెం దూరం అవ్వడం ప్రారంభించాడు. ఎందుకని అప్పుడే కొంతమంది మిత్రులు చేరారు అతనికి, వాళ్ళకి అప్పచెప్పేశాడు ఆ పని. ఎవరు? గుస్తాజీ తమ్ముడు స్లామ్సన్ అని ఒకడు. అలాగే నెర్వస్, మనం చదువుకున్నాం పోయిన వారంలో, సినిమా పిచ్చివాడు ఒకడు ఉండేవాడు. అతను ప్రతిదానికి గాభరా పడుతూ ఉండేవాడు కాబట్టి నెర్వస్ అని నిక్నేమ్ పెట్టేశారు బాబా. అతను వీళ్ళంతా ఈ బెహరంజీ వీళ్ళందరూ చూసుకుంటూ ఉండేవారు. బాబా మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా దగ్గరుండి ఇన్స్పెక్షన్ చేసేవాడు. అన్ని
పరిశుభ్రంగా తీర్చిదిద్దుతూ ఉన్నారా లేదా అది మాత్రం చూసుకుంటూ ఉండేవాడు. ఇంతలో మేర్వాన్కు ఒక టెలిగ్రామ్ వచ్చింది ఉపాసనీ మహారాజు నుంచి, అర్జెంటుగా బయలుదేరి రా అని. సదాశివ్ పటేల్ని కూడా తీసుకొని రమ్మన్నాడు. గుర్తుందాండి, సదాశివ్ పటేల్ అంటే పూనా నగరంలో మేర్వాన్తో పాటుగా మరొక కళ్ళు అంగడి యజమాని. అతను ఉపాసనీ మహారాజు శిష్యుడు, మేర్వాన్కు స్నేహితుడు. వీళ్ళిద్దరూ అర్జెంటుగా టెలిగ్రామ్ పట్టుకొని ఉపాసనీ మహారాజు దగ్గరికి వెళ్ళారు. ఉపాసని అన్నాడు, మనం బెనారస్ వెళ్ళాలి, ఇప్పుడు మీ ఇద్దరూ ముందు పొండి, నేను తర్వాత వస్తాను. అక్కడ పెద్ద యజ్ఞం జరగబోతూ ఉంది, దానికి షిరిడీ సాయిబాబా సారథ్యం వహిస్తాడు, మీరిద్దరూ ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలి అన్నాడు. వెంటనే సదాశివ్ పటేల్కు అనుమానం వచ్చింది, ఏడాదైంది షిరిడీ సాయిబాబా పోయి, ఆయన అధ్యక్షతన యజ్ఞం జరగడం ఏమిటి అన్నాడు. ఏం మాట్లాడలేదు ఉపాసని. సరే, ఉపాసని వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళిద్దరూ కూడా విడిగా వెళ్ళారు అక్కడికి. అక్కడ 111 మంది పూజారులు పెట్టారు యజ్ఞాలు నిర్వహించడానికి. అనేక వేల మంది షిరిడీ సాయిబాబా భక్తులు ఆ నదీ తీరంలో గుమిగూడు ఉన్నారు ఈ యజ్ఞంలో పాల్గొనడానికి. 700 మంది సుమారు ఉపాసనీ మహారాజ్ శిష్యులు కూడా వచ్చారు. అంతా మంచి రద్దీగా ఉంది, వేడుక కోలాహలం. అక్కడ బజార్ నుంచి సామాన్లు తేవడము, యజ్ఞానికి కావలసిన సామాన్లు, ఆహారము వండించడము, వడ్డించడం, ఇవన్నీ మేర్వాన్, సదాశివ్ పటేల్ వీళ్ళిద్దరూ దగ్గరుండి చూసుకుంటూ ఉండేవారు. అలాగూ ఒక 10 రోజులు సుమారుగా అయిపోయింది. ఇక చివరి రోజు ఈ సదాశివ్ పటేల్కి వెళ్ళగానే ఆ యజ్ఞవాటిక చూస్తే పెద్ద కటౌట్ లాంటిది పెట్టారు షిరిడీ సాయిబాబా. అప్పుడు అర్థమైంది, ఉపాసని ఆయన నిర్వహణలో జరుగుతుంది అంటే అర్థం ఇదన్నమాట అని అతనికి అర్థమైంది అప్పుడు. సరే, ఆఖరి రోజు ఇక వీడ్కోలు, అందరికీ విందు భోజనం పెట్టి పంపించేసేటువంటి కార్యక్రమం. సరిగా భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు. ఈ లోపల బ్రాహ్మణులలో ఒక కోలాహలం వచ్చింది. ఈయనెవరో సాయి ఫోటో పెట్టారు ఇక్కడ తెచ్చి, ఈ షిరిడీ సాయిబాబా, మనంతో బ్రాహ్మణులు, ఆయన ఫోటో ఏమిటి మన మధ్యన, మనం అసలు ఎలా భోజనం చేస్తున్నాం ఇక్కడ, కుదరదు, ముందు ఆ ఫోటో తీసి బయట పెట్టేయండి అన్నాడు. వెంటనే ఉపాసని వచ్చి నచ్చ చెప్పాడు, బ్రతిమాలాడు, తప్పు నాయన, అలా అనకూడదు మీరు, అలా అనకూడదు మీరు అని నచ్చ చెప్పాడు. అయినా వాళ్ళు సుతరాము ఒప్పుకోలేదు. ఆయన అన్ని మతాలకు, మనకున్న బలహీనతలకు, ఈ వేర్పాటు భావనకు అతీతమైనటువంటి వాడు, దయచేసి అలా అనరాని మాటలు ఉపాసని ఆ షిరిడీ సాయిబాబా గురించి అనవద్దు అని వారించాడు. ఒప్పుకోలే. పోని మీకు 5 రూపాయలు ఒక్కొక్క పూజారికి ఇస్తాన్నాను కదా, 15 రూపాయలు దక్షిణ పెంచుతాను నేను, భోంచేసి వెళ్ళండి అన్నాడు. కుదరదు అన్నారు. వెంటనే ఇద్దరిని పిలిచారు, మేర్వాన్ని, సదాశివ్ పటేల్ని. ఏమైతే అవని, మీరు వెళ్ళి ఆ నదీ తీరాన ఉన్నటువంటి జాలరులు వీళ్ళందరినీ తీసుకురండి, శుభ్రంగా వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టేయండి అన్నాడు. టకటక టకటక అందరికీ వడ్డించేస్తూ ఉన్నారు. ఇంకా చాలా మిగిలిపోయింది వండిన పదార్థాలు. అప్పుడు ఉపాసని అన్నాడు, నదిలో చేపలకు ఆహారంగా వేసేయండి, బకెట్లతో మోసి అక్కడ పడవేసేయండి అన్నాడు. ఇలా పడవేస్తూ ఉన్నారు మేర్వాన్, సదాశివ్. అప్పుడు బ్రాహ్మణులు హృదయాలు కదిలాయి. దగ్గరకు వచ్చి, తప్పైపోయింది, మీరు మాకు ఆ ప్రసాదం ఇవ్వండి, మేము తింటామన్నారు. పోయింది ఛాన్స్ అన్నాడు. ఒక్కసారి భగవంతుడి మీ హృదయం మీటుతాడు. అప్పుడు అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటే శాశ్వతంగా మీరు నష్టపోయినట్లే అన్నాడు. సరే, అక్కడి నుంచి ఉపాసని వెళుతూ, మీరిద్దరూ ఒరిస్సాలోని పూరి జగన్నాథ ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని రండి అన్నాడు. సరే, ఇద్దరు వెళ్ళారు. అప్పటికింకా మేర్వాన్ ఇంకా కొంచెం విస్మయమైనటువంటి వాతావరణంలోనే ఉన్నాడు. పూర్తిగా ప్రపంచంలోకి రాలేదు. కొంత శాతం ఇంకా ఉండిపోయింది బాకీ. అక్కడ చొక్కా ప్యాంటు వేసుకొని ఉన్నాడు. అక్కడ జగన్నాథ ఆలయం కేవలము హిందూ మతస్థులకు మాత్రమే ప్రవేశము, మిగిలిన మతాల వాళ్లకు ప్రవేశము లేదు.
ఈయన చొక్కా ప్యాంటు వేసుకున్నాడు, మిగిలిన వాళ్ళందరూ పంచెకట్టుకున్నారని వాడు అడిగాడు ఎవడితను అని. అంటే సదాశివ అన్నాడు, ఇతను జగత్ నారాయణుడు అన్నాడు. వెంటనే ఆ రిజిస్టర్లో జగత్ నారాయణుడు అని రాసి అని లోపలికి అనుమతి ఇచ్చేశాడు. అలాగూ సముద్ర తీరానికి వెళ్ళి స్నానం చేసి దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. అది ఇది ఆ రికార్డులో మన తిరుపతి శర్మ గారు వాళ్ళు వెళ్ళి అక్కడ పూరి ఆలయంలో బాబా దర్శనం చేసుకున్నప్పుడు రికార్డు కూడా వాళ్ళు మొత్తానికి వెరిఫై చేసి పట్టుకున్నారు. జగత్ నారాయణ్ అని వ్రాసినటువంటి ఇది కూడా రికార్డులో. వాళ్ళు వచ్చేటప్పుడు పూరి నుంచి బయలుదేరి నాగపూర్లో ఆగారు. అంటే ఉపాసన యొక్క ఆజ్ఞ అలా ఉంది. నాగపూర్లో ఆగ్గానే బాబా అన్నారు, వాకీ షరీఫ్ అంటే తాజుద్దీన్ బాబా ఆశ్రమం ఉండేటువంటి ప్రాంతం అది. అక్కడికి వెళ్ళి నేను పంపించానని చెప్పి పూలదండలు, ప్రసాదాలు, పళ్ళు ఇవన్నీ తీసుకొని వెళ్ళండి అన్నాడు. ఈయన మాత్రం మేర్వాను మాత్రం నాగపూర్లోనే ఉండిపోయాడు. వెళ్ళారు, కష్టపడి వెళ్ళేప్పటికీ లేరండి, తాజుద్దీన్ ఎక్కడో బయటకు పోయారు అన్నాడు. వెనక్కి వచ్చేశారు. మర్నాడు కూడా ఈవేళ తప్పకుండా దొరుకుతాడు, గంట ముందే వెళ్ళండి అన్నాడు. వెళ్ళారు. ఇలా 4 రోజులు వెళ్ళారు. 4 రోజులు లేడక్కడ. ఇక 5వ రోజు ఈవేళ తప్పకుండా దొరుకుతాడు మీకు, నేను చెబుతున్నాను కదా వెళ్ళండి అన్నాడు. వెళ్ళేటప్పటికి తాజుద్దీన్ బాబా వీళ్ల కోసం వేచి ఉన్నాడు. వీళ్లకు స్వాగతం పలికి వాళ్లతో చెప్పాడు, తప్పకుండా ఈరోజు మీకోసమే వేచి ఉన్నాను. ఈ 4 రోజులు నేను ఎక్కడికి వెళ్ళానో మీకు తెలుసా? నా స్వర్గానికి చెందిన గులాబీ రా రా అని పిలుస్తూ ఉంటే అతన్ని కలవడానికి రోజు వెళుతూ ఉన్నాను. మిమ్మల్ని నా దగ్గరికి పంపించాడు, నన్ను తన వద్దకు రమ్మంటూ ఉన్నాడు. ఈ 4 రోజులు నేను చేసే పని అదే. అతనిని కలిసి వస్తూ ఉన్నాను నాగపూర్లో. ఈరోజు నన్ను పిలవలేదు కనుక మీకోసం నేను వేచి ఉన్నాను అన్నాడు. అప్పుడు సదాశివ్ పటేల్కు అర్థమైంది మేర్వాన్ స్థాయి ఏమిటి. ఎందుకు? తనలాగే ఒక కళ్ళు అంగడి నడుపుతూ ఉన్నటువంటి యువకుడుగానే తనకు పరిచయం. కానీ నెమ్మది నెమ్మదిగా ఉపాసనీ మహారాజు యొక్క మాటలు, తాజుద్దీన్ మాటలు ఇవన్నీ అతనిని తీవ్రంగా ప్రభావితం చేశాయి. అక్కడి నుంచి ఉపాసని తను ఏడాది పాటు పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోకుండా ఏ గుహలో అయితే కఠోరమైనటువంటి దీక్షలు చేశాడో అక్కడికి తీసుకువెళ్ళాడు. వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళి చూపించాడు. చూపించి నువ్వు నాసిక్ ఊళ్ళోకి వెళ్ళి ఫలానా సామాన్లు తీసుకురా అని సదాశివును పంపించాడు. మేర్వాన్ నాతోనే ఉంటాడులే అన్నాడు. వెళ్ళాడు. సాయంత్రం చీకటి పడిపోయింది. వాడు తిరిగి వచ్చేప్పటికి రాగానే ఉపాసని అన్నాడు, భయం వేసిందా నీకు? మధ్యలో అడవి ఉంది కదా అన్నాడు. నిజమే, కొంచెం భయం వేసింది నాకు అన్నాడు. ఉపాసని కళ్ళు తీక్షణంగా మారిపోయినాయటండి. ఆయన దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి వదనంతో ఇలా అన్నాడు, మేర్వానును ఎవడైతే అంటిపెట్టుకుని ఉంటాడో వాడు జీవితంలో దేని గురించి వెరవాల్సినటువంటి అవసరము లేదు. నేను చెబుతున్న మాట గుర్తుపెట్టుకో అని సదాశివ్ పటేల్కు ఉపాసనీ మహారాజు స్వయంగా చెప్పినటువంటి మాట. ఇక ఆ మాట వినేప్పటికి ఇంకా నిర్ఘాంతపోయాడు. అంటే ఒకటి ఒకటి నెమ్మదిగా తయారు చేస్తూ ఉన్నాడు. అవతార పురుషుడు తన అవతార ఉద్యమం కోసం కావలసినటువంటి ఆ పనిముట్లను సేకరించుకుంటూ ఎవరెవరు ఏ ఏ పాత్రలు చెయ్యాలో అవన్నీ నెరవేర్చుకుంటూ ఉన్నటువంటి రోజులు అవి. నెమ్మది నెమ్మదిగా చిట్ట చివరి దశ ఇంకా ఉంది. అది దిగు వచ్చేస్తే ప్రపంచ చైతన్యంలోకి వచ్చేస్తాడు. ఆ రోజుల్లో ఎక్కువగా బెహరంజీ ఇంట్లో గడుపుతూ ఉండేవాడు బాబా. ఏకాంతంగా ఉంటూ ఉండేవాడు. బహదూర్ అని మనకు గుర్తుందో లేదో, పోయిన వారం చదువుకున్నాం. అతను పాకీ పని చేస్తూ ఉండేవాడు. పొగాకు దుకాణము ఉండేది ఇవన్నీ. సో అతన్ని పిలిచి ఒకరోజు అడిగాడు,
నువ్వు మానవ మలం ఉన్నటువంటి ఒక బకెట్ నాకు ఇస్తావా అని అడిగాడు మేర్వాన్. అడిగేప్పటికీ నేను ఇవ్వలేను అన్నాడు. మరి నా మీద ఉన్నటువంటి విధేయత నీకు అంతేనా అన్నాడు. తెచ్చి ఇచ్చాడు. మొత్తానికి గదిలో కూర్చొని రాత్రంతా ఆ బకెట్ దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు. ఉదయం తెల్లారేసరికి సదాశివ్ పటేల్ బెహరంజీ చూస్తే ఒంటి నిండా పూసుకొని ఉన్నాడు మేర్వాన్. అంటే ఆ దివ్య చైతన్యం నుంచి ప్రపంచం యొక్క చైతన్యంలోకి దిగి వచ్చేటువంటి ప్రక్రియ ఎంత భయంకరంగా ఉంటుందో ఉదాహరణ కోసం రాస్తూ ఉన్నాను అని లార్డ్ మెహర్ గ్రంథంలో ఇది రాయబడి ఉంది. తర్వాత కొన్ని వందల బకెట్లతో వీళ్ళు మేర్వాన్కు స్నానాలు చేయించి అత్తరులు పూసి శుభ్రం చేశారు. అంత కఠోరమైనటువంటి దురవస్థను అనుభవించాడు ఆయన. అవతార కార్యక్రమాన్ని చేపట్టే ముందు బాబా నాసిక్ వెళదామన్నాడు. నాసిక్ వెళ్ళి అక్కడ సయ్యద్ సాహెబ్ ఒక మిత్రుడు, మనం చదువుకున్నాం మనం ఇదివరకే, అతను తీవ్రంగా ప్రభావితుడయ్యాడు. అతని ఇంటికి వెళ్ళి మిత్రులందరికీ టెలిగ్రామ్ ఇవ్వమన్నాడు. గుస్తాద్జీకి ఇంకా బెహరంజీకి వీళ్ళందరికీ అర్జెంటుగా రమ్మని సదాశివ్ పటేల్కి వచ్చాడు. అందరూ మాటల్లో మేర్వాన్ సేట్ అంటే ఏదో వ్యాపారస్తుడిని పిలిచినట్టుంది, దివ్య పురుషుడికి సేట్ ఏమిటి అసహ్యంగా బాలేదు అని ఒకరికి కడిపాడు. మరైతే ఏం బాగుంటుంది, రకరకాల పేర్లు సూచించారు. అప్పుడు సయ్యద్ సాహెబ్ అనేవాడు మెహర్ బాబా అంటే బాగుంటుంది. ఎందుకని ఆయన నుంచి నిత్యము జాలువారేటువంటి కరుణ, ప్రేమ అది కరెక్ట్గా సరిపోతుంది. ఈ పేరైతే ఆయనకు కరుణామయుడైన తండ్రి అని సూచించాడు. దాన్ని బాబా ఒప్పుకున్నారు. అంటే ఈ ఏర్పాటు కోసమే అక్కడ టెలిగ్రాములు పెట్టి వీళ్ళందరినీ రప్పించింది అక్కడికి. సో ఈ అవతార కార్యక్రమంలో అవతారుడు ఏ నామంతో పని చెయ్యాలో ఆ రోజు పూర్తిగా నిర్ధారణ అయిపోయింది. సో అక్కడి నుంచి ఇక అందరూ మేర్వాన్ సేట్ అన్నం మానేశారు. మేహేర్ బాబా, మేహేర్ బాబా, మేహేర్ బాబా అని సంబోధించడం మొదలుపెట్టారు. మనం కళ్ళు అంగడిలో ఉన్నప్పుడు పోయిన వారం చదువుకున్నాం. మధ్యాహ్న భోజనం వరకు కళ్ళు అంగడిలో మేర్వాన్ ఉంటూ ఉండేవాడు. తర్వాత మున్షీ రహీం అనే ఒక మహమ్మదీయుడి ఇంటికి వెళ్ళి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. అతను తన ఇంటిని బాబా కార్యక్రమాలకి అతను ఇచ్చాడు. అంతేకాదు వండి పెడుతూ ఉండేవాడు అన్ని పదార్థాలు వచ్చిన వాళ్ళందరికీ. అంత ఇష్టంగా బాబాకు సేవ చేస్తూ ఉండేవాడు. అక్కడ ఒకరోజు అతనికి మిత్రుడు అబ్దుల్ ఘనీ అనేవాడు మరొక మహమ్మదీయుడు వచ్చాడు. వచ్చి మేర్వాన్ను చాలా గౌరవంగా వీళ్ళందరూ చూస్తూ ఉండడం చూశాడు. అరే మేర్వాన్ అన్నాడు. ఎందుకని వాడు చిన్నప్పుడు స్కూల్లోను హై స్కూల్లోను దక్కన్ కాలేజీలో కూడా బాబా పక్క బెంచులో కూర్చుని ఉంటూ ఉండేవాడు. కలిసి చదువుకున్నవాడు. అరే మేర్వాన్ ఏమయ్యారో నువ్వు కనబడ్డ మానేశావు, చచ్చిపోయేమో అనుకున్నాను కనబడకపోతే అన్నాడు. మామూలుగా ఏదో తమాషాకు అన్నట్టుగా. అక్కడ ఉన్నటువంటి అతని మిత్రులందరూ చాలా నొచ్చుకున్నారు. ఏంట్రా వీడి పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నాడు, ఇదేనా ఆయనతో మాట్లాడే విధానం అని వాళ్ళ కళ్ళల్లోనే నిరసనను చూపించారు. ఇతను పచ్చిగట్టాడు. ఎందుకని చాలా తెలివైన వాడు, మామూలు వాడు కాదు. ఏదో వీళ్ళకి ఏదో ఇష్టం లేనట్టుంది, నేను ఇలా మాట్లాడేశాను అని కొంచెం నొచ్చుకున్నాడు. బాబా మాత్రం ఏం మాట్లాడలేదు, నవ్వి ఊరుకున్నారు. సరే ఆ తర్వాత బాబా వెళ్ళిపోయారు. పక్కన కూర్చోబెట్టి కుశలి ప్రశ్నలు వేశారు. బాగున్నావా, ఏంటి కథ అన్నారు, వెళ్ళిపోయారు. అప్పుడు వీళ్ళందరూ ఇతని చుట్టూ చేరి బుద్ధి లేదా నీకు, అదేనా మాట్లాడడం అనేప్పటికీ ఏమిటి అసలు అతను స్పెషల్ అని అడిగాడు. అడిగితే ఆయన మామూలు మనిషి కాదురా, నీలాగా నాలాగా అని చెప్పారు. అప్పుడు అతనికి విషయం తెలిసింది. హజరత్ బాబాజాను ఎప్పుడైతే తొలిసారిగా ఆవిడ దగ్గరికి వెళ్ళడం ప్రారంభించాడో మేర్వాన్ యొక్క చదువు నిలిచిపోయింది. అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళలేదు. కానీ అబ్దుల్ ఘనీ మాత్రం చదువు కొనసాగించి హోమియో వైద్యుడిగా పట్టా సంపాదించాడు. పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆ కుటుంబ పోషణ కోసం బొంబాయిలో నివాసం కూడా మొదలుపెట్టాడు. చాలా తెలివైన వాడు, తలకాయ చాలా పెద్దది ఉంటుంది. బాబా అతని గురించి ఎప్పుడు చెప్పాలన్నా పెద్ద తలకాయ వాడు ఎక్కడున్నాడని అడిగేవారు. సూచన అది, బిగ్ హెడ్ అని బాబా.
అంటే ఆయన అవతార కార్యక్రమానికి ఎంత మేధస్సు అయితే అవసరమో అంత మేధస్సుతో అతనిని సృష్టి చేసుకున్నాడు ప్రభువు. సరే, ఇతని తెలివితేటలు చూసి ఇంగ్లీషు వాళ్ళే ఆశ్చర్యపోయారట. ఇన్ని తెలివితేటలు ఒక మనిషి ఎలాగూ అని. నువ్వు ఒక పని చేయబోయి, నువ్వు లా చదువుకోకపోయినా చిన్న చిన్న కేసులు, చిన్న చిన్న స్థాయి కేసులు తీర్పు చెప్పడం నీకు అనుమతిస్తూ ఉన్నాము అని మున్సిఫ్ అనేటువంటి ఒక పదవిని అతనికి అదనంగా ఇచ్చారు. అది అతని పేరులో జోడించడం జరిగిపోయి అతని పేరే డాక్టర్ అబ్దుల్ గనీ మున్సిఫ్ అయిపోయింది. అది అతని చరిత్ర. ఆ రకంగా ఆ పేరు వచ్చింది, అబ్దుల్ గనీ మున్సిఫ్. అసలు మామూలు పేరు అబ్దుల్ గనీ. డాక్టర్ అంటే హోమియోపతి డాక్టర్. ఇది సరే. అతను నెమ్మదిగా అతనికి కూడా మేర్వాన్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఓ, నా మిత్రుడే కదా, పోనీ కూర్చున్నాం ఇక్కడ కాసేపు అని అర్ధరాత్రి వరకు కూర్చుంటూ ఉండేవాడు. బాబా కూడా అతనికి ఎంతో చనువు ఇస్తూ ఉండేవారు. మిగిలిన వాళ్ళందరికీ ఇవ్వనటువంటి చనువును డాక్టర్ అబ్దుల్ ఘనీకి ఇస్తూ ఉండేవారు. డాక్టర్ అబ్దుల్ ఘనీ యొక్క సేవ తన అవతార కార్యక్రమానికి ఎటువంటిదో బాబా అతని చనిపోయిన రోజున చెప్పారు. అబ్దుల్ ఘనీ చనిపోయినప్పుడు ఇతని స్థానాన్ని ఈ సృష్టిలో మరెవ్వడూ భర్తీ చెయ్యలేడు బాబా చెప్పారు. ఎందుకంటే అంత మేధస్సు మరొక ప్రాణికి లేదు. అంత కార్యక్రమం వాడు నా కోసం చేశాడు అని బాబా చెప్పారు. అయితే తర్వాత మనం చదువుకున్నాం ఇదంతా. సో అబ్దుల్ గనీ రాత్రి అయ్యే వరకు అలా కూర్చుంటూనే ఉండేవాడు. నెమ్మది నెమ్మదిగా బాబాతో సహవాసం పెరిగింది అతనికి. చాలా సంఘటనల ద్వారా బాబా యొక్క అవతార తత్వము అతనికి నెమ్మదిగా నాటుకుంది అతని హృదయంలో. అసలు ఘనీ తండ్రి సైన్యంలో పనిచేస్తూ ఉండేవాడు, బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో పనిచేసేవాడు. కుటుంబాన్ని ఏదో ఒక ఊళ్ళో పెట్టాలి కదా. పూనా నగరంలో ఈ బాబా వాళ్ళ ఇంటికి దగ్గరలోనే, ఆ పక్క వీధిలోనే ఆ కుటుంబం ఉంటూ ఉండేది. అందుచేత వీళ్ళు స్కూల్లో దానిలో కలిసి వీళ్ళు బాగా చనువు ఏర్పడింది. సరే, ఒక సంఘటన ముఖ్యంగా ప్రగాఢమైనటువంటి ప్రభావం చూపించింది ఘనీ మీద. ఒకనాడు మేర్వాన్ అన్నాడు, మనం సరదాగా బొంబాయి వెళనారా, చాలా కాలం అయింది కదా, సినిమా చూసి ఏవో బాగా చూడాల్సిన ప్రదేశాలని చూసి పిక్నిక్ వెళ్ళి వచ్చేద్దాం, మన మిత్రులు బయలుదేరదాం అన్నాడు. బెయిలీ ఒకడు, డాక్టర్ అబ్దుల్ ఘనీ ఒకడు, వీళ్ళిద్దరినీ వెంట పెట్టుకొని మేర్వాన్ బయలుదేరాడు. ఘనీ బద్ధకస్తుడు, చిన్నప్పటి నుంచి బద్ధకస్తుడే. వద్దురా అన్నాడు. లేదు, ఒప్పుకోలేరు మేర్వాన్. బలవంతంగా బయలుదేరదీశాడు. వీళ్ళు ముగ్గురు ఉదయాన్నే ఒక రైలు బండి ఎక్కారు. ముగ్గురు యువకులు. సో రైలు బండి ఎక్కగానే నెమ్మదిగా మేర్వాన్ కిటికీ తలుపు మీద ఇలా తల ఆనించి కునుపాట్లు పడ్డాడు కాసేపు. మిత్రులిద్దరితో నెమ్మదిగా లేచి అన్నాడు, మనం బొంబాయి వెళ్ళమేమోరా అన్నాడు. ఘనీ అన్నాడు, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, నువ్వు మనం బొంబాయి వెళ్ళి రైలు ఎక్కాం, టిక్కెట్ కొన్నాం, సగం దూరం వచ్చాం, మధ్యస్థంగా ఈ మాటలేమిటి అన్నాడు. లేదురా, నేను మామూలుగా చెప్పటం లేదు, మనం బొంబాయి వెళ్ళము అన్నాడు. దాంతో బెయిలీ కూడా కొంచెం చికాకు వచ్చింది. కానీ బెయిలీకి కొంచెం అనుభవం ఎక్కువ మేర్వాన్, అందుచేత గవ్వుకుని తిరగబడ్డు. అది కాదురా మేర్వాన్, ఎందుకు వెళ్ళము, పోనీ ఎక్కడ దాకా వెళ్తామో చెప్పు అన్నాడు. నేరెళ్ అని స్టేషన్ వరకు వెళ్తాం, మరి ఆ తర్వాత వెనక్కి వచ్చేస్తాం అనేప్పటికీ ఘనీకి ఇంక ఎక్కడ పట్టలేని కోపం వచ్చేసింది. నువ్వేదో పెద్ద వలి అంటే 5-6 భూమికల వాళ్ళని, 6 అనుకుంటాను, 6వ భూమిక వాడిని వలి అంటారు సూఫీ పరిభాషలో. నువ్వేదో వలి అనుకుంటున్నావేమో, అదేం కాదు, అయితే పిచ్చివాడి అయి ఉండాలి నువ్వు. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడి నాకు విసుగు తెప్పించకు అన్నాడు. మీ ఇష్టం, నేను చెప్పేది చెప్పాను అన్నాడు అని నెమ్మదిగా నిద్రలోకి జారిపోయాడు. బండి వెళుతూ ఉంది, కుంభవృష్టి కురుస్తోంది. చూస్తూ ఉన్నారు మిత్రులిద్దరు. వీడు పడుకుని నిద్రపోతూ ఉన్నాడు మేర్వాన్. సరిగ్గా నేరెళ్ళ స్టేషన్ వచ్చి ఆగింది. ఇక అయిపోయింది, వాడు చెప్పింది ఒప్పుకుంటాడు ఇప్పుడు మనకి. వాడికి అనవసరంగా పిచ్చి ప్రేలాపన మాట్లాడుతున్నాడు. బయలుదేరేస్తే కదా బండి అనుకుంటున్నారు, ఎంతకీ బయలుదేరటం లేదు బండి. నెమ్మదిగా ఘనీ బండి దిగాడు.
ఏమైందని అడిగాడు. ఆ ఎదురుగా బ్రిడ్జి కొట్టుకుపోయింది, ఇక బండి ఎదరకు వెళ్ళదు, వెనక్కి వెళ్ళడం ఒక్కటే గత్యంతరము అని చెప్పారు. అనేప్పటికీ భయం వేసింది ఘనీకి. నెమ్మదిగా లోపలికి వచ్చాడు. లోపలికి రాగానే మేర్వాన్ అప్పుడే కునుపాట్లు పడుతూ లేచాడు. ఏమైందిరా, మనం ఎక్కడి దాకా వచ్చాం అన్నాడు. నేరళ్ అనే స్టేషన్ దాకా వచ్చాము అన్నాడు. మరి ఆగిపోయింది ఏమిటన్నాడు. అంటే వెంటనే బెయిలీ అన్నాడు, నువ్వు అరగంట క్రితం అన్నీ చెప్పావు, ఇప్పుడు ఏమీ అరగనట్టు ఎందుకు ఆగిపోయింది, ఎక్కడ ఆగిపోయింది అని అడుగుతున్నావు, ఇలా తమాషా చెయ్యకు అన్నాడు. నువ్వు చెప్పింది కూడా నిజమేరా అన్నాడు మేర్వాన్. నిజంగా నేను చెప్పిన మాట వాస్తవం, కానీ ఎందుకు చెప్పాను నాకైతే తెలియదు అనేప్పటికీ మళ్ళీ బెయిలీ అడిగాడు, ఎలా చెప్పావు నువ్వు, ఎందుకు చెప్పావు అతడని అడిగాడు. అప్పుడు ఆలోచించి చెప్పాడు, నాలో ఎవరో ఉన్నాడు, నేను ఒక్కడనే కాదు నాలో ఉంటా, ఎవరో ఇంకొకడు ఉన్నాడు నాలో, వాడు చెప్పించిన మాటలివి, అది నా ఆలోచనల ద్వారా చెప్పిన విషయం కాదు, అది స్పష్టంగా జరిగి తీరుతుంది అని నాకు దృఢంగా నేను ఎరిగిన సత్యము, అది చెప్పాను మీకు. నేను చెప్పింది అబద్ధం కాదు, నాకు తెలియకపోవడం అబద్ధం కాదు, రెండూ నిజమే. చెప్పిన మాట వాస్తవమే, ఎందుకు చెప్పానని అడిగితే నాకు తెలియదు అన్నాడు. సో ఘనీ వచ్చాడు, దండం పెట్టి, ఒరే మేర్వాన్, జీవితంలో ఈ క్షణం లగాయితూ నేనెప్పుడు నీతో వాదోపవాదాలకు దిగను, నేను ఒప్పుకుంటున్నాను, నీకు సర్వము తెలుసు, నీవు మామూలు వాడివి కాదు అని సాష్టాంగ పడిపోయాడు ఆ ట్రైన్లోని. ఆ తర్వాత జీవితంలో కూడా అనేక సార్లు మళ్ళీ ఇదే సందర్భం గుర్తు చేస్తూ ఉండేవారు బాబా. వాదిస్తూ ఉంటే, ఆ వేళ నువ్వు ఏం మాట ఇచ్చావురా నాకు, మళ్ళీ వాదించని అని అన్నావు కదా, మరి ఎందుకు వాదిస్తూ ఉన్నావు అని చెబుతూ ఉండేవారు. తిరిగి వచ్చేసిన తర్వాత నెమ్మదిగా సకోరీ వెళ్ళడం పెంచాడు బాబా. దగ్గరలో సకోరీకి వెళుతూ ఉండేవారు. అంటే ఇక సకోరీ నుంచి బయటకు వచ్చేసేటువంటి సమయము ఆసన్నమవుతూ ఉంది. ఉపాసనీ మహారాజ్ కూడా తరచూ తన శిష్యులకు చెబుతూ ఉండేవాడు, ఈయన శిష్యుడున్నాడే వీడి మామూలు వాడు కాదు అని తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చెబుతూ ఉండేవాడు అతని యొక్క ఔన్నత్యము. అతను మామూలు వాడు కాదు, అతని సేవకి ఎవరినైనా వినియోగిస్తే వాళ్ళ డ్యూటీ కరెక్ట్గా చేస్తున్నారో లేదో కూడా ఎవరూ చూడకుండా సర్ప్రైజ్ చెక్ చేస్తూ ఉండేవాడు ఉపాసని. ఉదాహరణకు మేర్వాన్ ఆ రోజుల్లో తీవ్రంగా పాన్ తింటూ ఉండేవాడు. రాత్రులు తెల్లవార్లు మెలకుగా ఉండేవాడు. పాన్ తినేవాడు, అంటే కిళ్ళి. అది కట్టి ఇవ్వడానికి ఒక శిష్యుడికి పురమాయించాడు ఉపాసనీ మహారాజ్. ఎన్ని అడిగితే అన్ని కట్టి ఇస్తూ ఉండడమే. తెల్లవార్లు ఇలా ఆకులు ఇంత దొంతర పెట్టుకొని అలా ఇస్తూ ఉండడమే. ఒకసారి రాత్రి ఉపాసని సర్ప్రైజ్ చెక్కి వెళ్ళేటప్పటికీ వాడు నిద్రపోతూ ఉన్నాడు. వెంటనే చెవు పట్టుకొని లెగదీశాడు పైకి. ఆయన ఇదేనా విధేయత చూపించడం అంటే అని చాలా గట్టిగా మందలించాడు. అతను ఎవరో నీకు తెలియడం లేదు, అతని చెప్పు చేతుల్లో ఈ విశ్వమంతా నడిచేటువంటి రోజు వస్తుంది, అప్పుడు తెలుస్తుంది మీకు నా మాట యొక్క అర్థము అని తీవ్రంగా మందలించి ఇప్పటికి వాళ్ళంతా నిర్ఘాంతపోయారు. ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా అదేమిటి, మనతో పాటు మామూలుగా ఒక యువకుడు ఒక కుర్రాడు అనుకుంటూ ఉన్నాం, ఉపాసని మనందరికీ గురువై ఉండి కూడా ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు ఈ యువకుడికి అని నిర్ఘాంతపోతూ ఉండేవారు. తరచూ మేర్వాన్ గొప్పతనం గురించి ఉపాసని కూడా చెబుతూ ఉండేవాడు. ఇప్పటి వరకు ఏ ఒక్కడూ చెయ్యనటువంటి మహత్కార్యము ఈ నా శిష్యుడు చెయ్యబోతూ ఉన్నాడు. ఈ విశ్వానికి దివ్య జ్ఞానమును ఇవ్వగలిగిన విశ్వవిద్యాలయాన్ని ఇతను ప్రారంభించబోతూ ఉన్నాడు అని చెప్పారు బాబా. అంటే ఇప్పుడు బాబా తన అవతార జీవితంలో ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక సాహిత్య సంపద అంతా ఆ విశ్వవిద్యాలయానికి చెందినది. అంటే ఈ గాడ్ స్పీచ్ అనండి, డిస్కోర్సెస్ అనండి, ఇవన్నీ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అనండి, ఇవన్నీ కూడా
ఇదివరకు ఇంత స్పష్టంగా ఎప్పుడూ ప్రపంచానికి అందుబాటులో లేని సత్యాలు ఆ రోజే ఉపాసనీ మహారాజ్ వాళ్ళందరి ముందు వెల్లడి చేశాడు. అంతేకాదు ఒకరోజు నీవు ఆదిశక్తివి, అవతార పురుషుడవు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అందరూ చూస్తూ ఉండగానే ముఖ్యంగా ఆయనకు ప్రియమైనటువంటి శిష్యులు కొంతమంది ఉండేవారు. వాళ్ళు మేర్వానికి కూడా బాగా దగ్గర అయిపోయారు. ఉపాసని తరచూ చెబుతూ ఉండేవాడు, వాడిని పట్టించుకోండి, వాడి దగ్గర చూడండి మీరు అంటే వాళ్ళు కూడా ఎక్కువ మేర్వాన్ చుట్టూ అతనికి బాగా అల్లుకొని పోయి ఉండేవారు. అతను ఒకరోజు రాకపోతే బెంగ పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా వాళ్లకు వచ్చింది. సో ఇక్కడ మనం ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహేర్ బాబాకి జై. అయితే ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేయడానికి నాకు 3 నిమిషాల సమయం కోసం ఆపాను. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒక ఆర్టిస్ట్ పెద్ద కళాఖండాన్ని వేశాడనుకోండి, 2-3 ఏళ్ళు కష్టపడి ఎందుకు వేస్తాడు దాన్ని? అందరూ చూసి ఆ ఆనందాన్ని పంచుకోవాలని, అంతే కదండి. లేకపోతే వాడికి అన్నేళ్ళు అంత కష్టపడి అంత సమయము డబ్బు వెచ్చించి చేయాల్సిన అవసరం లేదు కదా. అలాగే మన ప్రియతముడైన బాబా ఎంతో సమయాన్ని శ్రమను వెచ్చించి అనేక గ్రంథాలను ఈ ప్రపంచానికి అందుబాటులోకి తెచ్చాడు. మరి మనం ఎన్ని చదివాము అని ఎవడికి వాడే ప్రశ్న వేసుకోవాలి. మరి మనం బాబా అంటే ఇష్టమైనప్పుడు ఆయన రాసిన విషయాలు కూడా మనం ప్రయత్నం చెయ్యాలి కదా. అందుచేత అది చాలా బృహత్తర కార్యక్రమం. పూర్వం పుస్తకం కొనలేని పరిస్థితుల్లో ఉండేవి. 4000, 3000, 2000 ఇంతంత పుస్తకాలు కూడా అలా ఉండేవి. మన ప్రియతముడు ఆయన కరుణా కటాక్షం వలన అతి తక్కువ ధరకు ఆ పుస్తకాలన్నీ అందుబాటులోకి వచ్చేసినాయి. ఈరోజు అవి మన దగ్గర ఉంటే బాగుండు కదా, లేకపోతే కొనేవాడిని అని మనందరూ అనుకోవచ్చు. ఈ రోజు నుంచి అలా అనేటువంటి పరిస్థితి లేదు. వచ్చాయి మనకు అన్ని పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర. గాడ్ స్పీక్స్ అనండి, డిస్కోర్సెస్ అనండి, మొత్తం చాలా పుస్తకాలు ఉన్నాయి. వచ్చే వారానికి పెద్ద లిస్టు కూడా అక్కడ పెడతాం. ఏ పుస్తకాలు ఉన్నాయి, దాని వెల ఎంత. దయచేసి నా మనవి ఏమిటంటే, మీ దగ్గర లేకపోతే తప్పనిసరిగా కొనండి. అది అర్థం కాకపోయినా ప్రమాదం లేదు, కానీ దేవుడి మాటలు అవి. దేవుడి మాటలు మన దగ్గర ఉండవలసినటువంటి నిధి అది. సో ఇంగ్లీషు రాని వాళ్లకు, తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళ కోసం కొన్ని లక్షలు వెచ్చించి తెలుగులో పుస్తకాలు కూడా ప్రింట్ చేయించారు. అవి హైదరాబాదు ప్రేమికులు, అవి కూడా మనకు వచ్చినాయి. అవి 1, 2, 3, 4 మొత్తం 4 లార్డ్ మెహర్ 4 వాల్యూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దయచేసి ఈ సదుపాయాన్ని వినియోగించుకొని మనం ప్రయోజనం పొందాల్సిందిగా మరొక్కసారి కోరుతూ అవతార్ మెహేర్ బాబాకి జై.